దగ్గర ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏ చర్చ్ మైక్లో నుంచి కానీ లేదంటే ఏ మసీద్ మైక్లో నుంచి కానీ ఎప్పుడన్నా మనము ఒక డీజే సాంగో సినిమా సాంగో రావడం మనం చూసినామా? చూడం కదా. దేవుడి నిమజ్జన కార్యక్రమంలో డీజే పాటలు కాకుండా భక్తి పాటలతో చేస్తున్నారు అని మీరు గుర్తించి వీళ్ళని ప్రమోట్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు అభినందన చెప్తున్నాను. అదే సరేనా, ఎవరు కూడా మళ్ళీ మధ్యలో ఎవరన్నా మోమాట పెట్టి తాగుర్రా తాగిన తర్వాత జింజిన్ జిగాటి చేద్దామనంటే నో. అరే ఓకేనా? ఇది అందరికీ నమస్తే, జై శ్రీరామ్, గమ్ గణపతి నమః. ఇక్కడ నేను చాలా మండపాల దగ్గరికి వెళ్దామనుకున్నాను. నేను అన్న జై శ్రీరామ్ అన్న, ఇదిగో ఈ ఊరి సర్పంచ్ ప్రవీణ్ అన్న గారు మాకు చాలా క్లోజు. అయితే ఎన్నో మండపాల దగ్గరికి వెళ్ళి మోటివేషన్ చేశామన్న, ఏది మనము భక్తి పాటలు పెట్టుకోవాలి, తాగొద్దు, మీకు కావాలంటే సపరేట్గా దానికి పార్టీలు ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు సపరేట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రిసెప్షన్ ఉంది పెళ్ళిళ్ళల్లో, ఆ వీళ్ళడి డీజే ఎట్లుందంటే ఎవరు కూడా నాకు తాగినట్టే కనిపిస్తలేరు. తాగిరు ఎవరు తాగిరా? నిజంగా నాకైతే కనిపిస్తలేరు. మధ్య మధ్యలో మాత్రం అప్పుడప్పుడు ఒక వస్తున్నాయి, ఏదో సౌండ్లలో వస్తున్నాయి. కానీ మ్యాక్సిమం వీళ్ళు మాత్రము పెట్టేది ఏ పెడుతున్నారు, గణేశుడి పాటలే పెడుతున్నారు. ఇది నాకు నచ్చిన విషయం. ఏమంటారు, రికార్డింగ్ డ్యాన్సులు గణేశుడి దగ్గర. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏ చర్చ్ మైక్లో నుంచి కానీ లేదంటే ఏ మసీద్ మైక్లో నుంచి కానీ ఎప్పుడన్నా మనము ఒక డీజే సాంగో సినిమా సాంగో రావడం మనం చూసినామా? చూడం కదా. కానీ మన దరిద్రం ఏంటంటే మన మండపం, మనదేంది మన మండపాల్లో ఏం చేస్తున్నారు, భజన పాటలు పోయినాయి, డీజే పాటలు వచ్చినాయి, రాత్రి తాగుతున్నారు, పత్తలు కూడా ఆడుతున్నారు కొంతమంది. అయితే నేను చూసిన, అవన్నీ చూసిన. నేను ఈ పోయిన సంవత్సరం చాలామందికి మోటివేషన్ చేసిన, కానీ అది అవ్వలేదు. ఈ సంవత్సరమైనా కొంచెం ఉంటుందో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా అదే విధంగా చూడు, అది ఎట్లా పాటలు. కొంతమంది ఆల్రెడీ తాయినోళ్ళు ఉన్నారు, అక్కడ తాయినోళ్ళు కూడా ఉన్నారు. మీరు కొంచెం నాకు ఎక్కడ నచ్చింది అని అంటే ఒక డ్రెస్ కోడ్ లాగా మెయింటైన్ చేస్తూ ఇట్లా కాషాయం ఇట్లా వేసుకొని మీరు ఒక మంచి భక్తి శ్రద్ధలతో ఇట్లనే మీరు కంటిన్యూ చేయాలి. ఓకేనా? చాలామంది చూస్తారు మీలాగానే, కనీసం అర్థమైందా? మీలాగైనా కానీ ఇలా గణేశుడి భక్తి పాటలతో పాటు వెళ్తే మంచిది. సరేనా? ఎవరు కూడా మళ్ళీ మధ్యలో ఎవరన్నా మోమాట పెట్టి తాగుర్రా తాగిన తర్వాత జింజిన్ జిగాటి చేద్దామనంటే నో. అరే మీరు అట్లా పెట్టుకోరు. కానీ దేవుడి దగ్గర మాత్రం మనం ఎట్లుండాలి? అవునా కదా? ఒక ప్రధానమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లుంటామో అంతకన్నా పెద్ద దేవుడు. అవునా కదా? ఈ వినాయకుని చూపించి ఒకసారి. సో ఇది మీ దాంట్లో నాకు నచ్చిన విషయము. ఇదే విధంగా రేపటి యూత్ నిజామాబాద్ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు, మీ వేలోనే వెళ్ళాలని చెప్పేసి ఈ వీడియో తీసుకుంటున్నాను. అంటే ఈరోజు మన చిన్నపిల్లలైన వీళ్ళు కూడా ఒక ఆధ్యాత్మికంగా వినాయక నిమజ్జనం భక్తి శ్రద్ధతో ఈ విధంగా చేయాలనేది వీళ్ళు మోడల్గా నిలుస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడి నిమజ్జన కార్యక్రమంలో డీజే పాటలు కాకుండా భక్తి పాటలతో చేస్తున్నారు అని మీరు గుర్తించి వీళ్ళని ప్రమోట్ చేస్తున్నందుకు ఫస్ట్ మీకు అభినందన చెప్తున్నాను. అదేవిధంగా వీళ్ళకు కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. భవిష్యత్తులో మనము ఈ ఊరికి మోడల్గా ఉండాలా, ఇదే విధంగా ఉండాలా. ఓకేనా? అందరికీ ధన్యవాదాలు. చెప్పండి. ఓం గణపతి నమః, జై శ్రీరామ్, గణపతి బప్ప, గణపతి బప్ప. ఓకే, ధన్యవాదాలు తమ్ముడు, మంచిది. నాకు సంతోషం అనిపించింది. ఓకేనా? ఓకే, మీతో రాని చూడండి ఎట్లా ఉన్నాయి. అవునా కదా అన్న? కరెక్ట్ టైంకి వస్తుంది. ఫోన్ చేసిన పొద్దున ఇవ్వాలనుకుని వచ్చిన విమర్శించదు. గణపతుల దగ్గర ఇదని చెప్తాను నేను, మొత్తం ఆల్ ఓవర్ నేను చెప్తున్నా. చెప్పి ఆల్ ఓవర్ చెప్తున్నాయి. నిజామాబాద్ ఇది ఒకటే చెప్తున్నాను. అది బ్రదర్ థ్యాంక్ యూ. పెట్టినావా?